లాస్ట్ 1 వీక్ నుంచి నా కార్ స్టార్ట్ అవ్వట్లేదు. తీరా ఏమైంది అని చూస్తే బ్యాటరీ డెడ్ అయింది. 1 వీక్ నుంచి నేను జంప్ స్టార్టర్ నుంచే మేనేజ్ చేస్తూ వస్తున్నాను. సరే కదా బ్యాటరీ చేంజ్ చేద్దామనేసి వాల్మార్ట్కి వెళ్ళాను. అలాగా ప్రైసెస్ చూస్తే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఒకటే ఒక బ్రాండ్ ఉంది వాల్మార్ట్లో. వెళ్ళిన తర్వాత మనం బ్యాటరీ కండిషన్ చూశాడు ఫస్ట్, కార్ కండిషను. సో బ్యాటరీ డెడ్ అయింది, యూ హ్యావ్ టు రీప్లేస్ అన్నారు. తీరా రీప్లేస్ చేద్దామని చూస్తే వాళ్ళు వచ్చేసి మనకి 3 years వారంటీ, 4 years వారంటీ, 1 year వారంటీ, 3 బ్యాటరీస్ ఉన్నాయి. కానీ మన కార్లో బ్యాటరీ ఏది సెట్ అయిద్దా అనేసి డైమెన్షన్ అనేది ఫిక్స్ అయ్యేదాకా వాళ్ళు ఏది కమిట్ చేయరు. సో నేనైతే మ్యాక్సిమం ఇయర్స్ వారంటీ ఉండేది తీసుకుందాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ మనకు 3 years వారంటీదే ఫిట్ అయ్యింది. ఎగ్జాక్ట్ సైజ్ అయితే మనకు ఫిట్ అవ్వలేదు. 3 years అయితే స్మాల్గా ఉంది, 4 years అయితే బిగ్గా ఉంది. సో మిడ్ డే వెళ్ళాను. సో టూ మచ్ హార్డ్ ఉంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళాల్సి వచ్చింది. అదే 12 తర్వాత వెళ్తే మాత్రం అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళు అసలు ఏదే కానీ సర్వీస్ చేయరు. ఇక్కడ మొత్తం డాష్ బోర్డ్లో ఉంటుంది అపాయింట్మెంట్ ప్రకారం టైమింగ్స్ అంతా కూడా. మీరు చూస్తే ఇక్కడ ఒకటే బ్రాండ్ ఉంటుంది, ఎవర్ స్టార్ట్. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే 51R, మనది హోండా CR-V 2017 మోడల్ కాబట్టి 51R 3 years వారంటీ అనేది జరిగిపోయింది. $149 ప్రైస్ మనకు అది. అదే 4 years అయితే మనకు 189కి వచ్చేస్తుంది. బట్ ఇది వచ్చేసి ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్. ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అయితే మనకు అరౌండ్ 173 అలా పడ్డది మనకి. బట్ మన ఓల్డ్ బ్యాటరీని వాళ్ళకి రిటర్న్ ఇస్తే మనకి $12 అనేది మనకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఇదంతా వచ్చేసి మనకు సర్వీస్ సెంటర్, కస్టమర్ సపోర్ట్ ప్లేసు. ఇక్కడ వచ్చేసి కౌంటర్ ఉంటుంది. కౌంటర్లో వాళ్ళు కాల్అవుట్ చేస్తారు. ఆ కాల్అవుట్ చేసిన నామ్స్ ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నాట్ ఓన్లీ బ్యాటరీ చేంజు, అదర్ సర్వీసెస్ కూడా చాలా చేస్తారు. కైండ్ ఆఫ్ ఆయిల్ సర్వీసింగు, కార్ జనరల్ సర్వీసింగు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కనెక్టెడ్ టు మన వాల్మార్ట్ స్టోరే ఉంటుంది. ఇది ఆటో సర్వీస్ అనే సపరేట్ సెంటర్ అయితే ఉంటుంది అవుట్ సైడ్ నుంచి. బట్ ఇన్సైడ్ నుంచి వాల్మార్ట్కి మనకు కనెక్టెడ్ ఉంటుంది. మంచిగా రిలాక్స్ అవ్వడానికి కైండ్ ఆఫ్ సోఫాస్, పెద్ద బిగ్ సోఫాస్ వేశారు. కాసేపు రిలాక్స్ అయిపోయి మన నేమ్ ఎలాగో అపాయింట్మెంట్ లిస్ట్లో లేదు కాబట్టి మనం డైరెక్ట్ వెయిట్ చేసాము. ఆల్రెడీ వేరే వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు ఫినిష్ అయ్యేదాకా మనం వెయిట్ చేసాము. ఆ మిర్రర్ నుంచి అటు సైడ్కి వచ్చేసేసి షెడ్స్ కింద వర్క్ చేస్తూ ఉంటారు స్టాఫ్. ఇటు సైడ్ వచ్చేసి ఇన్సైడ్ వేసి వాల్మార్ట్ స్టోర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏవో పెద్ద మెషిన్స్ అయితే ఉన్నాయి. అవి ఎందుకు వాడతారు ఎందుకు కూడా మనకు తెలియదు, కానీ మొత్తానికి అవన్నీ క్యాప్చర్ చేశాను. మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. వాళ్ళు మన కార్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక స్టిక్కర్ ఇస్తారు, లేబుల్. ఆ లేబుల్ని బట్టే మనకు బిల్లింగ్ వేస్తారు. సో సరే కదా, మనకి ఎలాగో సర్వీసింగ్ బ్యాటరీ తీసుకొని ఆ సర్వీస్ పర్సన్ వెళ్ళిన తర్వాత నేను లోపలే స్టోర్లో ఉంటూ ఇలా క్యాప్చర్ చేశాను. ఇవన్నీ వచ్చేసి ఆటో గేర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం A to Z, క్లీనింగ్ ఆయిల్స్ నుంచి ఇంజన్ ఆయిల్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. బట్ మనమైతే ఇక్కడ స్టోర్లో కొంటేనే వాళ్ళు మనకు సర్వీస్ అనేది ఫ్రీగా చేస్తారు. ఎగ్జాంపుల్ బ్యాటరీ మనం ఇక్కడ కొన్నాం కాబట్టి వాళ్ళు బ్యాటరీ అనేది రీప్లేస్ చేస్తారు ఫ్రీగా. అవుట్ సైడ్ వెళ్తే మేబీ దే ఛార్జ్. అండ్ ఆల్సో ఓల్డ్ బ్యాటరీకి మనకు అమౌంట్ అనేది రాదు. మీకు చాలా వరకు స్టాఫ్ అందరూ చూస్తే కూడా 50+ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు. 60+ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. సో వారు ఆల్రెడీ ఆర్మీలో డిఫరెంట్ ఫీల్డ్స్లో సర్వీస్ చేసి రిటైర్మెంట్ టైంలో ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా 8 hours మినిమం చేస్తూ ఉంటారు. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఎక్స్పెన్సివ్. సో దే హ్యావ్ టు వర్క్ టిల్ డెడ్. అట్లీస్ట్ మన లైఫ్ స్టైల్, మన కంట్రీలో ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. హెల్త్ ఎక్స్పెన్సెస్ అనేది కొంచెం కంపారిటివ్లీ బెటరు. ఇవన్నీ చూడొచ్చు. సర్వీసింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా డాలర్స్లో. అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ రీజనబుల్ ప్రైస్ మనకి. ఇక్కడ చూస్తే $10, $20లోనే వస్తున్నాయి. ఇవన్నీ రిపేర్ సర్వీసెస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా. ఇదేదో స్టోరేజ్ సెక్షను, ఆల్రెడీ వచ్చిన బల్క్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసి సెగ్రిగేట్ చేసి షెల్ఫ్స్లో పెడతారు స్టాఫ్ అంతా కూడా. ఇలా ముందుకు వచ్చేస్తే మనకు వాల్మార్ట్ స్టోర్ అనేది ఉంటుంది రైట్ సైడ్లో. దాన్ని క్రాస్ చేసుకుంటూ ఇలా వస్తే మనకి ఇండియా బజార్ అనేది మన గ్రాసరీ స్టోరు, మన ఇండియన్ గ్రాసరీ స్టోర్కి సంబంధించి. అలా రోడ్డు మీద వస్తూ ఉంటే వెహికల్స్ అయితే అంత ట్రాఫిక్ అంత లేదు. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తే ఈ పెద్ద బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మొత్తాన్ని డిమాలిష్ చేస్తున్నారు. అక్కడ ఏదో రీకన్స్ట్రక్షన్ కోసము న్యూ డెవలప్మెంట్ చేయడానికి అప్రూవల్ వచ్చింది వీళ్ళకి. అంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు, కానీ పగలగొట్టి దాన్ని ఎంత వేస్టేజ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రం వెరీ ఎక్స్పెన్సివ్. ఎస్పెషల్లీ ఇక్కడ యూఎస్లో రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం చూస్తే. అలాగే పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉన్నది ఆ చుట్టుపక్కలంతా కూడా. అలా ముందుకు వస్తే మొత్తం ఫార్మింగ్ కూడా ఉంటుంది. విదిన్ సిటీ మీకు ఆఫీసెస్, ఐటీ హబ్ అన్నీ ఉంటాయి. అది సేమ్ ఫార్మింగ్ ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనకి. ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయాను. మన బిల్లు వచ్చేసి 149 ప్లస్ ట్యాక్సెస్
మొత్తం 163 సంథింగ్ అరౌండ్ అయింది విత్ రిటర్న్ అమౌంట్ ఆఫ్ బ్యాటరీ.